హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాకరకాయ పొడి కారం. కాకరకాయ పొడి కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేడి వేడి అన్నంలో కానీ దోశ, వడ, ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ పొడిని ఇష్టంగా తినేస్తారు. హెల్దీ అయిన ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో కాకరకాయలని శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కాకరకాయ స్కిన్ అంతా పీల్ చేసుకొని చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. పొడి కోసం 1 కప్పు కరివేపాకు, 1 కప్పు ధనియాలు, 1 కప్పు పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, 1 కప్పు కొబ్బరి, మీరు పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి 1. కడాయిలో నూనె వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కలను చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్కలను ఇలా బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు పల్లీలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పొడికి పల్లీలను సపరేట్గా పౌడర్ చేసి కలుపుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి ఫ్రై చేసుకుందాం. ధనియాలు, పచ్చిశనగపప్పు, కొబ్బరి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా చల్లార్చాక మిక్సీ జార్లో తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా గ్రైండ్ చేసి ఇందులో కలుపుకోవాలి. పొడి మరియు మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి కారం రెడీ. ఈ పొడి హెల్త్కి ఎంతో మంచిది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.